అందరికీ నమస్తే. జూలై 6th ఎవ్రీ ఇయర్ జూలై 6th అనేది మనం సాధారణంగా జరుపుకునే డే జూనోసిస్ డే. ఓకే, సో మీకు అందరికీ తెలుసు ఈ డే ఇంపార్టెన్స్ ఏంటి, స్పెషాలిటీ ఏంటి అన్నది. సో జనరల్గా ఒక డేని ఎందుకు చేసుకుంటామంటే దాని ప్రయారిటీని మనలో మనం డిస్కస్ చేసుకోవడానికి, దాని ప్రయారిటీని మనం పెంచడానికి. సో ఈ డే యొక్క స్పెషాలిటీ ప్రయారిటీ ఏంటి అంటే జూనోసిస్ డే అంటే నథింగ్ బట్ సో చాలా డిసీజెస్ ఆల్మోస్ట్ మనం చూసే డిసీజెస్లో 70% డిసీజెస్, వెరీ షాకింగ్ న్యూస్ యాక్చువల్గా 70% డిసీజెస్ యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ ఎక్కువ ఉంటాయి. సో అంత ఇంపార్టెన్స్ ఉంది జూనోటిక్ డిసీజెస్కి. ఓకే, సో జనరల్గా మనం పెట్స్ని కానీ యానిమల్స్ని కానీ, నాట్ ఓన్లీ పెట్స్ అంటే ఒక డాగ్సే కాదు, సో మెనీ ఉంటాయి. సో క్యాటిల్, బఫెలో, సో అవి కూడా మనకి డొమెస్టిక్ యానిమల్స్, అంటే పల్లెటూరులో డొమెస్టిక్ యానిమల్స్ మనం పెంచుకుంటాం, అలా పెట్ డాగ్స్ ఇంట్లో పెంచుకుంటాం. సో ఇప్పుడు చాలా యానిమల్స్ మనం పెంచుకుంటున్నాం. సో ఇలా ఈ యానిమల్స్ అన్నింటి నుంచి కూడా చాలా డిసీజెస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాని మనం యానిమల్స్ని పెంచుకోకుండా మనం ఉండగలం. ఈవెన్ మనం పెంచుకోకుండా ఉన్నప్పటికీ కూడా డిసీజెస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా చాలా మేజర్ డిసీజ్, సో మనకి యాంథ్రాక్స్ కానీ, నెక్స్ట్ బ్రూసెలోసిస్ కానీ, నెక్స్ట్ మనకి ఈవెన్ ఇంపార్టెంట్ డిసీజ్ కోవిడ్, వెరీ షాకింగ్, కోవిడ్ డిసీజ్ కూడా ఒక జూనోటిక్ డిసీజే. అది కూడా యానిమల్స్ నుంచి హ్యూమన్స్ స్ప్రెడ్ అవ్వడం ద్వారా వచ్చే డిసీజ్ అనమాట. సో అందుకని ఏంటంటే మనము దాని నుంచి బయటికి వెళ్ళలేము, బట్ దానికి తగిన జాగ్రత్తలు మనం తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో జూనోటిక్ డిసీజెస్ అంటే నథింగ్ బట్ మనం ఆ డిసీజెస్ రాకుండా మనం ఏమేమి కేర్ తీసుకోవాలి. సో పరిశుభ్రత, సో ఒక యానిమల్ మనం టచ్ చేసినప్పుడు కానీ, సో మన డిసీజ్ ఎలా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, యానిమల్స్ బైటింగ్ వల్ల కానీ, స్క్రాచింగ్ వల్ల కానీ, వాటి ఫ్లూయిడ్స్ ద్వారా కానీ. సో ఇవన్నీ కూడా ఈ రూట్స్ ద్వారా మనం స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పరిశుభ్రంగా ఉండడం, అదేవిధంగా మనం ఇంట్లో పెంచుకునే యానిమల్స్ కానీ, లేదా మన పల్లెటూరులో ఫామ్ యానిమల్స్లో పెంచుకునే యానిమల్స్ కానీ టైమ్లీ వ్యాక్సినేషన్ చేయించుకోవడం. ఇలా చేయించుకోవడం ద్వారా సో మనకి ఆ జూనోటిక్ డిసీజెస్ అనేవి యానిమల్స్కి రాకుండా, యానిమల్స్ నుంచి మనకి కూడా రాకుండా సో మనకు తగిన జాగ్రత్త తీసుకొని ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో పెట్స్ కానీ, డొమెస్టిక్ యానిమల్స్ కానీ ఏవైనా కూడా ఆర్థికంగా పెరగడానికి, లేదా పెట్ యానిమల్స్ మనం సంతోషంగా మనం ఉండడానికి పెంచుకుంటాం. సో ఇవన్నీ మనం దూరం కాకుండా మనం కూడా సేఫ్టీగా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో దాని ఇంపార్టెన్స్ పబ్లిక్ అందరికీ మనకు తెలియాలనే ఉద్దేశంతో ఈ డే అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. జూలై 6th ఎవ్రీ ఇయర్ జూలై 6th జూనోటిక్ డే. సో నా సజెషన్ ఏంటంటే అన్ని జాగ్రత్తలు తీసుకోండి, యానిమల్స్ని పెంచేటప్పుడు తగిన